అమ్మవారిదైతే కొన్ని వేల పాటలు రాశారు. దగ్గర దగ్గర 1,80,000 పాటలు కూడా దాటి ఉంటాయమ్మ. అమ్మా నీ నామం మాకెంతో ప్రీతికరం. అప్పుడు ఏసీ కాలేజీలో శోభన్ బాబు గారు యాక్టర్ ఉండేవాళ్ళు. తర్వాత హిందూ కాలేజీలో జయసుధ గారు ఉండేవాళ్ళు. మేమంతా కాలేజీ కాంపిటీషన్లో ఒక విశ్వనాథ్ గారు మరణించినప్పుడు కూడా మీరు తన కోసం స్పెషల్ సాంగ్ రాశారంటారు. దైవమే నీ నామమైనది కాదా కాశీ విశ్వనాథ. సందేహమేదరా జీవా నీకి సందేహమేదరా జీవా. నా జీవితంలో కూడా కొన్ని చాలా ఇన్సిడెంట్స్ జరిగాయి. నమ్మలేని నిజాలు అనేవి అంటారు, కానీ కొంతమంది పూజారులు చెప్పొద్దమ్మా అని కూడా అంటారు. కానీ తెలియాలి నలుగురికి కూడా అమ్మవారి మహిమ ఏంటి అనేది తెలియాలి. ఫస్ట్ నాకు బ్రెస్ట్ తీసేశారు. అందరికీ నమస్తే, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. చాలా వరకు దేవాలయాల్లో భక్తి పాటలు కీర్తనలు ఉంటాయి కదా, అవన్నీ ఎంతో ఇప్పటికీ మన నోళ్ళల్లో తిరుగుతూ ఉంటాయి. సో వాటిని రాసిన రచయితలు ఎవరు ఉంటారో చాలా వరకు మనకు తెలియదు. ప్రస్తుతం మనతో పాటు అయితే భారతి రంగరాజన్ గారు ఉన్నారు. ఒక తమిళియన్ అయ్యుండి చాలా వరకు తెలుగులో భక్తి పాటలు రాశారు. ఇప్పుడు మనకు హైదరాబాద్లో ఫేమస్ టెంపుల్ అయిన ఉజ్జయిని మహంకాళి టెంపుల్లో కూడా చాలా వందల కోలాది పైగానే రచనలు ఇవ్వడం జరిగింది. అయితే అమ్మగారిని అడిగి ఇంకా ఎన్ని రచించారు, అసలు తన కీర్తనలు ఎక్కడి నుండి ప్రారంభించారు అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మ. నమస్తేనండి. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. సో చెప్పండి, మీ ఈ కీర్తనలు రాయడం అనేది ఏ ఏజ్ నుండి ప్రారంభమైంది? అసలు మీరు ఎక్కడి నుండి స్టార్ట్ చేశారు? మొట్టమొదట మేము మా ఫాదర్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆఫీసరు. ఆయన ఎవ్రీ 3 ఇయర్స్కి ట్రాన్స్ఫర్స్ అయ్యేవాళ్ళు. అలా మేము అనంతపూర్లో ఉండంగా శారదా హై స్కూల్లో చదివేదాన్ని. 6, 7, 8 ఏళ్ళు ఉండంగా వ్యాసింట్లో మేమున్నాము అద్దెకి. బాలమురళి కృష్ణ గారు నా తొలి గురువు అమ్మ. ఆయనకి నేను కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఆయన మూలంగానే కీర్తన నేర్చుకొని ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నాను అంటే ఆయన ఆశీర్వాదమే అనుకోవాలి. ఏ ఏజ్లో స్టార్ట్ చేశారు? 6, 7, 8 ఏళ్ళమ్మ. 48 కీర్తనలు నేర్పించారు. మా అమ్మగారు వీణ, మా అక్క వాయిలిన్, నేను వోకల్ నేర్చుకున్నా. చదువు అక్కడి నుంచి స్టార్ట్ అయిందమ్మా. ఆ 3 ఏళ్ళు 46 కీర్తనల వరకు నేర్పించారు. ఆ తర్వాత మళ్ళీ ట్రాన్స్ఫర్ అయ్యి గుంటూరుకు వచ్చేసాము. అక్కడ సెయింట్ ఇగ్నేషియస్ గర్ల్స్ హై స్కూల్లో. మీ చదువేంటి మరి? 10th అక్కడ 10th చేశాను. ఉమెన్స్ కాలేజ్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్. అప్పుడు ఏసీ కాలేజ్లో శోభన్ బాబు గారు యాక్టర్ ఉండేవాళ్ళు. తర్వాత హిందూ కాలేజీలో జయసుధ గారు ఉండేవాళ్ళు. మేమంతా కాలేజీ కాంపిటీషన్లో ఒక ప్రోగ్రాంలో కండక్ట్ చేయడం కూడా జరిగింది స్టేజ్ మీద. అక్కడి నుంచి మళ్ళీ హైదరాబాద్కి 1969లో వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ రెడ్డి కాలేజీలో డిగ్రీ చేశాను. అప్పుడు చిత్తరంజన్ గారు ఒక ఫంక్షన్కి ఆ కాలేజీకి రావడము, నేను పాట పాడడము, గొంతు విని ఆయన 600 లైట్ మ్యూజిక్ నేర్పించారు. వాళ్ళ ఇంట్లో నేర్చుకునేటప్పుడు ఎంఎస్ రామారావు పరిచయం అయినారు. ఆయన ఫస్ట్ స్టూడెంట్ని. సో ఇలా చాలా వరకు నేర్చుకున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం సంగీతం అనేది తగ్గిపోయింది. బట్ అమ్మవారి దయ, మా ఇంట్లో ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగింది. దాని మూలంగా నేను అమ్మవారి గుడిలో కూర్చొని ఉండేదాన్ని. బాధపడుతుంటే ఎందుకు ఏడుస్తున్నావు అని అడగలేక పూజారి వివేకనగర్ ఆంజనేయ స్వామి గుడి, అక్కడే ఎంఎస్ రామారావు కూడా చాలా ఏళ్ళగా అక్కడే కూర్చునేవాళ్ళంట.
ఆయన కూర్చున్న జాగాలోనే మీరు కూర్చున్నారు, మీకు ఏదో పవర్ వస్తుంది అన్నట్టుగా ఆయన జోక్గా చెప్పారో నిజంగా చెప్పారో ఆయన వాక్యే అనుకోండి, అమ్మవారి వాక్యే అనుకోండి. ఫస్ట్ పాట అక్కడే రాయడం జరిగింది. ఆ పాట పాడమంటే పాడతాను. పాడండి పాడండి. అమ్మా నీ నామం మాకెంతో ప్రీతికరం, ఏ వేళైనా ఏ యుగమైనా నీ నామమే మా ముక్తికి ధామం. అమ్మా నీ నామం మాకెంతో ప్రీతికరం. అది ఫస్ట్ సాంగ్ అక్కడ రాయడం జరిగింది. ఆ తర్వాత అమ్మవారి దయనో ఏంటో తెలియదు, నాకు తెలియకుండా నేను రాయాలని కూర్చుంటే వచ్చేది కాదమ్మా. అది ఎప్పుడు వస్తే రాసేవారా పాటలు కూడా? అది రాగంతోనే వచ్చేది. దట్ ఈస్ మిరాకిల్ అని అనుకోవాలి, అమ్మవారి దయ అనుకోవాలి. నా జీవితంలో కూడా కొన్ని చాలా ఇన్సిడెంట్స్ జరిగాయి. నమ్మలేని నిజాలు అనేవి అంటారు, కానీ కొంతమంది పూజారులు చెప్పొద్దమ్మా అని కూడా అంటారు. కానీ తెలియాలి నలుగురికి కూడా అమ్మవారి మహిమ ఏంటి అనేది తెలియాలి. ఫస్ట్ నాకు బ్రెస్ట్ తీసేశారు. 2 times గడ్డలు తీసి 3rd time బ్రెస్ట్ మొత్తం తీసేశారు. అప్పుడు నేను అమ్మవారికి మొక్కుకున్నాను. మా బాబు ఇంటర్ ఫస్ట్ ఇయర్. అమ్మ మా వారు ఏదో అట్లా హై పొజిషన్లో లేదు, ఎలా చదివించుకోవాలి, ఇలా కాళ్ళు చేతులు పడిపోయినాయని కొంచెం బాధపడ్డా. అప్పుడు మొక్కుకున్నానమ్మా, 5 సంవత్సరాలు అలంకారాలు చేస్తా, 5 అమ్మవారికి సూత్రాలు ఇస్తా. ఈ విధంగా రిపోర్ట్స్ తీసుకోవడం, ఇంటింటికి పోవడము, వాళ్ళ ఇంట్లో రాయడము, కొన్ని వందల పాటలు అరగంటలో గంటలో చెప్పలేను రాసేసి. అలా పెద్ద పెద్ద వాళ్ళ ఇంట్లో వెళ్ళినప్పుడు ప్రతాప్ రెడ్డి, ఎన్ఎస్ రెడ్డి వాళ్ళ రిలేషన్, వాళ్ళ ఇంట్లో కూడా రాసిన పాటలు కొన్ని దేవుడిలో పెట్టారు. అది నాకు తెలియకుండానే జరిగిన సంఘటనలు, పాస్ట్ అన్నమాట. కాన్ఫిడెన్షియల్ కొన్ని ఉంటాయి, అట్లా కొన్ని గంగోత్రిలో వచ్చాయి, దేవుడిలో వచ్చాయి, షిరిడి సాయిబాబాలో వచ్చాయి. అంటే మూవీలలో కూడా మీ పాటలని పెట్టారా? వచ్చాయండి, నాకు తెలియకుండానే అది బయటికి రావడం జరిగింది. సీరియల్స్లో కూడా వచ్చాయి, కోకిలమ్మ సీరియల్లో పెట్టారు. అట్లా ఎన్నో. ఫస్ట్ ఆ గుళ్ళో ప్రతి సంవత్సరము నేను 5 సంవత్సరాలు అనుకున్నా, అది నా అదృష్టమేమో 11 సంవత్సరాలు కంప్లీట్ చేసిన. 17 సంవత్సరాలు. విత్ చండీ హోమము. అలా పరిచయం అయిన వాళ్ళు 2002లో ఎస్వి కృష్ణారెడ్డి గారు త్యాగరాజు గాన సభలో రాగజరి ఆధ్వర్యంలో ఆవిడ నా పాటలు విని చాలా ఇంప్రెస్ అయ్యి మీతో ఒక ప్రోగ్రాం చేయాలని చెప్పడము. త్యాగరాజు గాన సభలో 7 క్యాసెట్లు రెగ్యులర్గా ఎవ్రీ ఇయర్ దుర్గాందేవి అని పేరు పెట్టారు. ఆ క్యాసెట్లో అన్ని దేవుళ్ళ పాటలు బయటికి వచ్చాయి. దాదాపుగా మీ క్యాసెట్లో ఎంతమంది వరకు పాడి ఉంటారు ఇప్పుడున్న? అంటే నాకు తెలిసినంత వరకు ఆ టైంలో ఎడ్యుకేషన్లో ఉండే కృష్ణ చైతన్య, రేవంత్, ప్రణవి, తర్వాత విన్నకోట కనకదుర్గ, పద్మావతి, ముఖ్యంగా రాగజరి పెట్టడానికి కారణం వాళ్ళ అమ్మాయి సింధూజ. ఆ అమ్మాయి చాలా బాగా పాడుతుంది. నా పాటలు ఇంప్రెస్ అయ్యి ఆవిడ తీసుకోవడము. చిత్తరంజన్ గారు, ప్రఖ్యా ఆంజనేయ శాస్త్రి గారు, విన్నకోట కనకదుర్గ, ఇంకా ఎన్ఎస్ మన చాలామంది కంపోజ్ చేయడము, ఆ పాటలు వాళ్ళు స్టేజ్ మీద పాడడము. ఆ ఒక్కొక్క క్యాసెట్కి ఫస్ట్ 2002లో ఎస్వి కృష్ణారెడ్డి, 2003లో విశ్వనాథ్ గారు, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వచ్చింది. అప్పుడు కలిసుందాం రా అనే సినిమా మూవీ వస్తూ ఉంది. ఆ షూటింగ్కి వెళ్ళిపోవాలని ఆయన వచ్చిన ఆయన, నేను షూటింగ్కి వెళ్ళాలమ్మా, మా ఫ్యామిలీ అంతా ఉంటారు, మీరు మా ఇంటికి రావాలని ఆయన నెంబర్ ఇవ్వడము. ఆ తర్వాత అక్కడి నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళడము రావడము. ఈ చండీ హోమం ప్రసాదము లాస్ట్ 5 yearsలో ఆయనకి
నేను బట్టలు పెట్టి రావడం వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు. అలాంటి టైంలోనే ఆవిడ జయలక్ష్మి గారు, మీరు ఎన్నో వేల పాటలు రాశారు అమ్మవారి దయతో, మా ఇంట్లో కూడా 2 పదాలు రాయండి అమ్మా అని అడిగారు. ఆ టైంలో లక్ష్మీ గణపతి గుడి చైర్మన్ భార్య, తర్వాత పరిమళ అని ఒక కర్ణాటక మ్యూజిక్ ఆమె నాతో పాటు వాళ్ళ ఇంటికి రావడం జరిగింది. ఆవిడ అడగంగానే నేను బుక్కు పెన్ను ఏం తెచ్చుకోలేదమ్మా అన్నాను. అప్పుడు విశ్వనాథ్ గారు ఒక ప్యాడ్ తెచ్చి అక్కడ టేబుల్ మీద పెట్టారు. మీతో చాలా దగ్గర అనుబంధం అండి చాలా మంచిగా ఆయన ఫస్ట్ స్టేజ్ మీద అప్పుడే మా ఫాదర్ వాళ్ళని కూడా మంచి కూతుర్ని కన్నావమ్మ ఏమంటూ పేరు పెట్టారు. నిజంగా సరస్వతీదేవే అనడము. అంతకుముందు కూడా కంచి కామకోటి పీఠాధిపతి ఆయన ఆధ్వర్యంలో బాసులకు వెళ్ళడము, అక్కడ కూడా మేళతాళాలతో తీసుకెళ్ళడము, లోపల మంచి దర్శనము, అక్కడ ఆ తల్లి దయతో సరస్వతి పాటలు రాయడము, అన్ని రకాలు. ఒకటని విశ్వనాథ్ గారు మరణించినప్పుడు కూడా మీరు తన కోసం స్పెషల్ సాంగ్ రాశారంట. రాశానండి. అది ఒకసారి అది లిరిక్స్ గుర్తులేవు, కానీ స్టార్టింగ్ లైన్ కొద్దిగా గుర్తుంది. దైవమే నీ నామమైనది కదా కాశీ విశ్వనాథ. అది 3 minutesలో ఆన్ ద స్పాట్లో రాయడము. వాళ్ళు ఆశ్చర్యపోయారు. అసలు అన్ని మూవీ ఫిలిమ్స్ అంతా ఆ పాటలో రాయడము. అది చనిపోక ముందు ఇంటర్వ్యూ చేయాలనుకున్నారు, కానీ ఆయన అన్ఎక్స్పెక్టెడ్గా చావడం జరిగింది. ఆయన బర్త్డేకి కూడా February 19th అనుకుంటా నన్ను పిలిచారు రమ్మని, అన్నీ రెడీ చేసుకున్నా. కానీ పూజ అయ్యే టయానికి ఆయన ఎక్స్పైర్డ్ అనే మాట వాళ్ళ కోడలు చెప్పారు. చాలా బాధ అనిపించింది. ఇంకా ఆ రోజు పోదాం అనుకొని కూడా పోలేకపోయినా. ఆవిడ అన్నారు 10:30 కల్లా వచ్చి చూసిపోండి అమ్మా, మీరంటే ఆయనకు చాలా ఇష్టము అని అన్నారు. కానీ ఆ టైంలో నాకు హెల్త్ బాగాలేకుండా పోయింది. తయారైన దాన్ని ఆగిపోయింది. మరణించినప్పుడు మీరు వెళ్ళలేదమ్మా, వెళ్ళలేదు. ఆవిడ పిలిచారు, వాళ్ళ కోడలు గౌరీ గారు పిలిచారు. 10 గంటల వరకు వచ్చి చూసిపోవచ్చమ్మా రండి అన్నారు. నేనే పోలేకపోయినా. ఆ రోజు గ్లూకోజులు ఎక్కుతున్నాయి నాకు ఇంట్లో, సో నేను రాలేకపోయినానమ్మా అని అన్నాను. కానీ నిజంగా చెప్పాలంటే 15 days బ్యాక్ కలిశాను. కలిసినప్పుడు మన తనికెళ్ళ భరణి బుక్ కూడా నా చేత వాళ్ళ కోడల చేత ఓపెనింగ్ చేయించినట్టున్నారు. ఆయన బుక్ ఇచ్చారు, చేతిలో పట్టుకోమన్నారు. పట్టుకున్నా. ఎవ్రీ సంవత్సరము వాళ్ళ ఇంటికి వెళ్ళడము, నేను రాసిన జానపదాలు కానీ మామూలుగా దేవుళ్ళ పాటలు కానీ వాళ్ళకి వినిపించడం వాళ్ళకి చాలా ఇదైంది. అన్నిసార్లు పోయినా ఆయన ఆశీర్వాదం చేయలేదు. కానీ లాస్ట్లో ఏమనుకున్నారో ఏమో, వాళ్ళ కోడల్ని చెయ్యి జాచి అక్షింతలు అడగడము, మా తల మీద వేయడము, నిజంగా ఆయన ఆశీర్వాద బలమే ఈరోజు నేను ఇక్కడ ఉన్నాను అనుకుంటున్నా. చాలా సంతోషం అనిపించింది. అసలు మీరు తమిళనాడు నుండి ఇక్కడికి హైదరాబాద్, యాక్చువల్గా నేను తమిళియన్సేనమ్మా. కాకుంటే మా నాన్న చెప్పాం కదా ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆఫీసరు. నా చదువు అంతా ఇంటర్ ఫస్ట్ ఇయర్ వరకు గుంటూరు, ఆ తర్వాత ఇంటర్ సెకండ్ ఇయర్ రెడ్డి కాలేజీ, డిగ్రీ రెడ్డి కాలేజీ. ఆ తర్వాత పాటలు రాయడము, నాకు హెల్త్ బాగాలేకపోవడము, మేజర్ ఆపరేషన్లు అవ్వడము. ఆ తర్వాత కూడా నాకు 52లో NNA చేసుకున్నా, 54లో LIC ఏజెంట్ అయినా. అట్లా అన్నిట్లో. సో మీరు ఇప్పుడు కీర్తనలు రాయడం కాకుండా మీరు ప్రొఫెషనల్ రాయడం కాదండి, పాటలు రాస్తా. పాడుతూ రాయడం కాకుండా అది ఇంకా ఏం చేసేవారు? రాసానండి ఒక షార్ట్ ఫిలిం కోసము, పేరెంట్స్ గురించి. ఇవాళ రేపు నిజంగా చెప్పాలంటే అటు ఆడపిల్లల్ని తప్పు పట్టలేము, మనం ఆడవాళ్ళు అయి ఉండి మగపిల్లల్ని తప్పు పట్టలేము. కానీ చాలా వరకు అసలుకి ఎంత క్రూయల్ మైండ్ అయిపోయిందంటే మన ఓల్డ్ ఏజ్ హోమ్లు రావడానికే వాళ్ళు కారణమైనారు. చాలా వరకు చెప్పాలంటే అది ఇంకో దానిలో చెప్పినా కూడా
తర్వాత పేరెంట్స్ తప్పు ఉంది, పిల్లలు తప్పు ఉంది, 2 విధాలుగా రాశాను. అది ఇంకా రికార్డింగ్ కాలేదు. ఓకే, ఇప్పుడు అందిస్తున్నారు ఆ పాటల్ని? ఇప్పుడు పాటని కాదు, ఒక దీనిలాగా రాశాను. పేరెంట్స్ గురించి, పిల్లలు చేసే తప్పు గురించి రాశాను. ఈ కాలంలో అందరూ తెలుసుకోవాల్సిందేనమ్మా. ఓకే, అది రావాలి, రాసి పెట్టాను. ఎవరి ద్వారా వస్తుందో నాకు తెలీదు. ఉదయరాగం వాళ్ళు అడిగారు, వివేకవాణి వాళ్ళు కూడా అడిగారు. ఇంతవరకు ఎవరికి ఇవ్వలేదు. ఆ పేపర్లు రాసి పేరు చేసి పెట్టానమాట. ఎన్ని ఉంటాయి మీరు రాసిన కీర్తనలు, పాటలు? అమ్మ లెక్క పెట్టలేనమ్మా. ఎప్పుడో 25 years బ్యాకే 70,000 అయిపోయినాయని వివేకవాణి ఛానల్. అంతకుముందు బి మీడియా క్రియేషన్ వాళ్ళు రావడము, చూడడము, అప్పటికే లెక్క పెట్టలేకపోయినారమ్మా వాళ్ళు. వివేకవాణి వాళ్ళు వచ్చారు, బుక్స్ అన్నీ చూశారు. ఫస్ట్ నేను యాక్చువల్గా పేపర్లో రాసేదాన్ని. విశ్వనాథ్ గారి ఇంటికి వెళ్ళినప్పుడే ఆయన ఆ బుక్ తెచ్చి పెట్టడము, అనుకోకుండా అక్కడే ఆసువుగా ఒక పాట పాడానమాట. వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు. ఆయనకి ఏంటి, ఆయన బుక్ పెట్టేటప్పుడు చూశారు. నాకేమనిపించింది, వాళ్ళకి ఆ మైండ్ ఉందో లేదో తెలీదు, కానీ ఈమెమి రాస్తుంది అన్నట్టుగా చూసినట్టుగా అనిపించింది. అక్కడ సడన్ పాట వచ్చేసింది. పాడమంటే పాడతాను. పాడండి, పాడండి. సందేహమేదరా జీవా, నీకి సందేహమేదరా జీవా, నీకి సందేహమేదరా జీవా, నా సృష్టి అయినా ఈ జీవకోటిలో నీవు ఒకడివని మరువకురా, ఆ ఇంట జరిగిన ఒక దుఃఖ సంఘటన ఈ ఇంటి ఇల్లాలు నా చెంత విరపింప, నా శక్తి భారతి నిలయమై నీ ముందు నిలచింది చూడరా, మనిషిని చూసి అంచనా వేయకురా, నా శక్తినే అవహేళనా చేయకురా, సందేహమేదరా జీవా, నీకి సందేహమేదరా జీవా, నీకి సందేహమేదరా జీవా. ఇది చాలా పెద్ద పాటే వచ్చింది, ఏదో కొంచెం వినిపించింది. చాలా బాగా. కానీ అప్పుడు అన్నారు విజయలక్ష్మి గారు, అవునమ్మా మనిషి జీవితంతోనే సందేహం మొదలవుతుంది. విశ్వనాథ్ గారు అయితే వెంటనే వచ్చేసి నాకు ఎటువంటి సందేహం లేదమ్మా అని కాళ్ళకు దండం పెట్టారు. నిజంగా ఆ సందర్భం మర్చిపోలేకపోతున్నా. అది మరపురాని ఒక సంఘటనే అనుకుంటున్నాను. ఇప్పుడు మీ పిల్లలు ఏం చేస్తుంటారు మరి? నాకు ఒక్క కొడుకమ్మ, 6 అబార్షన్లు అయ్యి ఒక్కడే బతికాడు. 7వ అబ్బాయి కౌశిక అబ్బాయి పేరు. అయితే ఆయన ఇంజనీర్ చేసి ఇప్పుడు మన బ్రిటిష్ పెట్టాను బీపీలో లండన్లో చేస్తున్నాడు అనమాట. అక్కడే ఉంటారు. ఒక్కరే ఉంటారా ఇక్కడ? ఒక్కడే, నేను ఒక్కదాన్నే ఉంటానమ్మా. నవంబర్లో వస్తారు, వాళ్ళ నాన్న తిది పెట్టేసి వెళ్ళిపోతుంటారు. మా వారు కూడా ఎక్స్పైర్డ్ అయ్యి 10 ఏళ్ళు అయిపోయిందమ్మా. సో అట్లానే. ఓకే, మీరు ఇప్పుడు హెల్త్ ఇష్యూస్ అవన్నీ ఉన్నాయి, బట్ షుగర్ పేషెంట్ని, బీపీ లేదు, మందులు వాడతా ఏదో పాటలు రాసుకుంటా హ్యాపీగా ఉన్నాను. మీరు గతంలో కలిసినప్పుడు కూడా ఒకసారి అన్నారు ఉజ్జయిని మహంకాళి టెంపుల్లో, నేను బ్రతకడమే అమ్మవారి కృప అని. అవునండి, నిజంగానే చెప్పాలి. ఆ అమ్మవారికి అసలు అక్కడ జరిగిన విశేషం కూడా, అక్కడ శర్మ పంతులు కన్నా ముందు ఒక గడ్డ పంతులు ఉండే, ఆయన్ని గడ్డ పంతులు అనే పిలిచేవాళ్ళం. ఆయన పేరేంటో నాకు తెలీదు. అయితే నేను 3వ సూత్రాలు అక్కడ వేశానమ్మా. మొక్కుకున్నప్పుడు 5 అమ్మవార్ల కన్నాను, 3వ సూత్రము అక్కడ వేశాను. ఎక్కడైతే పాట రాశానో అక్కడ మొదటిది, 2వది భూలక్ష్మి టెంపుల్ నారాయణగూడ, 3వది మహంకాళి టెంపుల్, 4వది పెద్దమ్మవారి గుడి, 5వది విజయవాడ.
అంతా వెళ్ళాము, అక్కడికి కూడా వెళ్ళి వేశాము. అయితే మహంకాళి టెంపుల్లో వేసినప్పుడు ఆ గడ్డ పంతులకు నాలో అమ్మవారు కనిపించారంట. ఆ టైంలో మా అమ్మగారు నా పక్కన ఉండడం, ఒక ఆమె ముందు జరగడం అనేది, ఆవిడ వచ్చి నా పక్కన నిలబడితే కూడా మీరు రావద్దమ్మా, మీరు ఇక్కడే ఉండాలి అని చెప్పేసి నన్ను సపరేట్గా నిలబెట్టి అమ్మవారికి ఇచ్చే 12 గంటల హారతి నాకు కూడా చూపించారు. అది ఎందుకు జరిగిందని నేను ఎప్పుడూ అడగలేదు, కానీ ఆయన తర్వాత అన్నారు, ఇట్లా అమ్మవారు కనిపించారమ్మా మీలో. ఎప్పుడు పోయినా ఆయన మా వారు పోయినారని తెలుసు, అయినా నాకు బొట్టు పెడతారు. నేను ఒకరోజు తుడుపుకోకపోతే కూడా గట్టిగా అరిచారు, తప్పమ్మా మీరు అట్లా తుడుపుకోకూడదు. అమ్మవారిదైతే కొన్ని వేల పాటలు రాశారు, దగ్గర దగ్గర 1,80,000 పాటలు కూడా దాటి ఉంటాయేమో, నాకు తెలీదు. అందులో కొన్ని వెంకటేశ్వర స్వామి పాటల్లో వచ్చిన స్టార్టింగ్ 4 లైన్లు చిత్తరంజన్ గారు వాళ్ళ పెద్దమ్మాయి పాడింది. ఆ పాట 4 లైన్లు సింహాల కూడా వచ్చింది. అవునా? ఇది ఆ వెండి కొండ నా గుండె కాదా, నీ రూపు బంగారం నాకు వండదండ అని చిత్తరంజన్ గారు కంపోజ్ చేశారు. కానీ మూవీలో ఆ వెండి కొండ నా గుండె కాదా మీరు వినే ఉంటారు. కొన్ని లిరిక్స్ చాలా అద్భుతమైన, అది నాకు కూడా తెలియదు. అంటే విశ్వనాథ్ గారు అడిగినప్పుడు చెప్పేదాన్ని, ఏదో పిచ్చిగా రాసుకుంటున్నాను, నీకు అర్థం కావట్లేదమ్మా, పిచ్చి అనబాకండి, నీకు తెలియకుండానే వస్తున్నారు. మీరు అమ్మవారికి చేతిలో ఒక కలం అనుకోండి, మీరు రాస్తున్నారు అనుకోవద్దు. ఆవిడ చేతిలో మీరు ఒక కలంగా నీ చేత ఆవిడ రాసుకుంటున్నారు అన్నట్టుగా ఆయన మాట్లాడారు. ఆ తర్వాత ఎంతోమంది ఆ మాట అనడం కూడా జరిగింది. ఓకే ఓకే. సో ఇప్పుడు రీసెంట్గా షార్ట్ ఫిలింకి ఒక కంపోజ్ చేశానని అన్నారు కదా సాంగ్. అవునండి. అట్లనే యూత్కి మా ఛానల్ తరపున ఏదైనా మెసేజ్? నేను ఇంకొకటి చెప్తున్నానమ్మా, ఇది చెయ్యి అంటే నాకు వచ్చేది కాదు, అది ఎప్పుడు వస్తుంది. ఇప్పుడు మీరు అడిగారు, వస్తుందో లేదో కూడా నేను చెప్పలేను, బట్ రాస్తానేమో తెలీదు. ప్రతిభా భారతి మీద రాసిన, తర్వాత చిత్తరంజన్ గారి మీద రాసిన, మొన్న రీసెంట్గా కోటి సార్ మీద రాసిన. ఆయన ఇంటికి కూడా వెళ్ళాము, కలిసాము. ఆయన అన్నారు, నేను ఒక కోరిక అడిగాను, చిత్తరంజన్ గారి స్టూడెంట్స్ని కాబట్టి నేను ఒక చిన్న మీ స్టేజ్ మీద పాట పాడాలని ఉంది అంటే సూపర్ సింగర్లో పాడాలని పాడిస్తాను అని ఒక మాట అన్నారు. ఓకే, అది జరుగుతుందో లేదో నాకు తెలీదు, బట్ నాకు చాలా సంతోషం అనిపించింది. అసలు ఆ రోజు పాడదాం అనుకుంటే వేరే డైరెక్టర్లు కూడా వచ్చారు. ఇంకొకటి రీసెంట్గా ఈ మధ్య మీరు అందరూ వినే ఉంటారు, అమ్మ పాట ఒకటి వచ్చింది. అమ్మ పాడే జోల పాట, ఆ పాట రాగానే నేను బలి గురించి ఒక పాట రాశాను, కానీ ఆ పాట బయట పెట్టలేకపోతున్నా. ఒక డైరెక్టర్ని కలిసేది ఉంది, ఆయన కలిసిన తర్వాత అందుకనే ఆ పాట బయట పెట్టదలుచుకోలేదు. సో మెసేజ్ మా ఛానల్ తరపున యూత్కి ఒక చిన్న మెసేజ్ ఇవ్వండి మా ఛానల్ తరపున మీ పాటల రూపంలో. నిజంగా చెప్పాలంటే ఆడపిల్లలు పెళ్ళి అయిపోయిన తర్వాత నిజంగా రావడమే వాళ్ళు కొంచెము అంటే స్వార్థం మనిషిలో ఎక్కువ అయిపోయిందమ్మా. ఈ స్వార్థం అతి స్వార్థం అయితే ప్రాణాంతకం కూడా అవుతుంది, అది ఎవరికన్నా కావచ్చు. అది మనం పెళ్లి చేసుకొని వెళ్ళిపోయిన తర్వాత మన ఇల్లు ఎంత బాగుండాలని కోరుకుంటామో అడుగుపెట్టిన ఇల్లు కూడా అంతే బాగుండాలని కోరుకోవాలమ్మా. కానీ ఇవాళ రేపు చాలామంది ఒక్కళ్ళ గురించి అని కాదు, ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళకు జరిగేదే. ఆడపిల్లలు పెళ్లి కాగానే వెంటనే నా భర్త నా ఇల్లు అనే స్వార్థం పెరిగిపోతుందమ్మా, అది తప్పు. మన ఇల్లు బాగుండాలి, వేరే వాళ్ళ ఇల్లు పాడైపోవాలి, నాశనం చేయాలనుకునే ఆడపిల్లలకి ప్రతి ఒక్కళ్ళకి చెప్పేది ఒకటే, 2 పుట్టినిల్లు మర్యాద అత్త ఇంట్లో తీయకూడదు, అత్తింటి మర్యాద పుట్టింట్లో తీయకూడదు. ఇది ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సిన మాట. ఎంతోమంది నాకు పెద్ద గ్రూపే ఉందమ్మా, అందరూ వచ్చి
వాళ్ళ గురించి చెప్పుకుంటుంటారు. నాకు బాధ అనిపిస్తుంది. దీని మూలంగా ఏంటి, ఓల్డేజ్ హోమ్లు చాలా పెరిగిపోయినాయమ్మా ఓకే. చెప్పాలంటే. దీని గురించే ఒక డైరెక్టర్ అడిగారన్నమాట నన్ను. పేరెంట్స్ తప్పు ఉన్నట్టు, పిల్లలు తప్పు ఉన్నట్టు, రెండు విధాలుగా. ఇవాళ రేపు ఇద్దరు జాబ్ చేయందే నడవదు. అవును, ముఖ్యంగా అది జరుగుతూ ఉంది. దాంతో ఏమవుతుంది, పిల్లల్ని కొంచెము అశ్రద్ధ చేయడం కాదు, కానీ ఏ తల్లిదండ్రులు పిల్లల్ని అశ్రద్ధ చెయ్యరు. కాకుంటే వాళ్ళ టైం సందర్భాన్ని బట్టి వాళ్ళు పిల్లలతో గడపలేకపోతున్నారు, ఎక్కువ టైం ఇవ్వలేకపోతున్నారు. అక్కడ వాళ్ళు చేసే చిన్న పొరపాటు పిల్లల్లో నిజంగా చాలా లోన్లీనెస్గా ఫీల్ అయిపోయి వాళ్ళు కూడా ఒక రకమైన క్రూయాలిటీ మైండ్తో ఉంటారు. అది ఎందుకు జరుగుతుందంటే కాలం, అంతే, కలియుగ ప్రభావం అనుకోవాలి. ఆ కలి మనం మంచిగా ఉండాలనుకున్నా కూడా కలి ప్రభావం అనేది కొంత ఉంది. స్టార్టింగ్లోనే చూశారు కలి ప్రభావం. మొదట్లోనే కరోనా ఎంతమంది చనిపోవడం జరిగింది. ఇవన్నీ కూడా నిజంగా మనము గమనించదగ్గ విషయమేమ్మా. ప్రతి ఆడపిల్ల కూడా ఒక ఇంట్లో అడుగు పెట్టేటప్పుడు వాళ్ళ పద్ధతిలో అడ్జస్ట్ అవ్వడం కొంత కష్టం కావచ్చు, కొంత టైం పట్టచ్చు, కానీ మనము ఎక్కడ ఉండాలి అనేది తెలుసుకోవాలి. ఓకే, అది మాత్రం మీ అనుభవంతో చాలా మంచి విషయాలు చెప్పారమ్మా. అంటే అందరూ చెప్తూ ఉంటారమ్మా నా దగ్గరకు వచ్చి. ప్రతి ఒక్కరికి నేను ఇంకోటి చెప్తున్నామ్మా, పిల్లల్ని కంటాము కానీ వాళ్ళు ఏదో మనకు చేస్తామని కనకూడదమ్మా. మన బాధ్యత, కన్నందుకు మన బాధ్యత, కష్టపడాలి, వాళ్ళని పెంచాలి, ఒక మంచి మనిషిగా తీర్చిదిద్దాలి, వాళ్ళకి ఉన్నత పదవి వచ్చేటట్టు చూడాలి. మనం నేర్పించిన సంస్కారం వాళ్ళలో ఉంటే వాళ్ళు తప్పకుండా పిల్లలు తల్లిదండ్రులను చూస్తారు. కానీ ఇవాళ రేపు వచ్చే ఆడపిల్లలు కూడా ఆ విధంగా ఉండాలనే కోరుకుంటున్నా. అటు తల్లిదండ్రులకు ఎంత విలువ ఇస్తారో ఒక మగవాడి తల్లిదండ్రులకు కూడా అంత విలువ ఉండాలి. అది ఒక ఆడదై ఉండి తను కూడా తల్లి అవుతుంది. అట్లాంటప్పుడు ఆడదానికి ఆడదే శత్రువు అనే మాట రానివ్వకూడదు. చాలా చక్కగా చెప్పారన్న. మీ అనుభవంతో చాలా విషయాలు చెప్పారు. అదేవిధంగా కళా తపస్వి అయిన విశ్వనాథ్ గురించి కూడా, తన మరణం తర్వాత మీరు రాసిన పాటలు, అంతకు ముందు రాసిన పాటలు చాలా బాగున్నాయి. ఇంకా ఎన్నో కీర్తనలు ఇప్పటికీ కూడా ఉజ్జయిని మహంకాళి టెంపుల్లో ఎంతో ప్రతి సంవత్సరం దసరాకి అక్కడ రాగజరి తరపున అక్కడ పాడేవాళ్ళు. ఇవాళ రేపు అక్కడ పాడిన వాళ్ళందరూ పెద్ద పెద్ద సింగర్స్ అయిపోయినారు. వాళ్ళు ఎక్కడెక్కడో ఉన్నారు. కృష్ణ చైతన్య కానీ, రేవంత్ కానీ, ప్రణవి కానీ, సింధూజ కానీ, పద్మావతి కానీ, చిత్తరంజన్ గారు వాళ్ళ అమ్మాయి పాపం పెద్దమ్మాయి చనిపోయారు, రెండో అమ్మాయి చనిపోయారు, వాళ్ళ మిసెస్ రీసెంట్గా చిత్తరంజన్ కూడా చనిపోయారు. వాళ్ళ అమ్మాయి భాష్యం, ఆమె పేరు ఏదో ఉంది, నాలో టచ్లోనే ఉన్నారు. ఇప్పుడు ఈ రీసెంట్గా కూడా శ్రీరామ్ అని చెప్పి ఒక ఆయన పిలుస్తానని చెప్పారు, నన్ను కలుద్దామని చెప్పారు. మొన్న ఇంకొకటి ఇంత కూడుంటే పెట్టమ్మో అనే పాట పాడిన ఒక సింగరు ప్రణయ్ కుమార్ అని, ఆయన మా ఇంటికి రావడం జరిగింది. ఆయన కూడా నా పాటలన్నీ విన్నారు. అంటే సరస్వతి మీద ఏదన్నా మీరు జానపదం లెక్క పాడారా అంటే రాశానమ్మా అని అన్నాను. ఆ పాట విశ్వనాథ్ గారు కూడా చాలా ఇష్టపడ్డారు అని కూడా అన్నాను. ఆ పాట పాడించుకున్నారు ఆయన కూడా. పాడమంటే పాడతాను. పాడండి. చుక్క చుక్కల్లో చక్కని దానివమ్మ, నిన్ను చూడవసిమమ్మ, రాణి రాగాల కొమ్మ, పసుపు రాసులు పోసి నీ రూపు చేసిరమ్మ, నీ పాదాల పారాణిలో నీ రూపు చూసిమమ్మ, సంద్రంలో రాగాలు పుట్టించిన వంట. ఏదో అలా రాసుకుంటా పోవడం
అది ఆ పాట కూడా ప్రతి సంవత్సరం ఇంకా శారద పాటలకు హే శారదే హే శారదే భారతి సరస్వతి పదచలనాకృతి విస్తృత పరివేష్టిత స్వరగీతికే స్వరరాగమాలికే ఇలా ఎన్నో పాటలు ఆయన ముందు ప్రతి సంవత్సరము పాడేదాన్ని, పుట్టినరోజుకి వెళ్ళేదాన్ని. ఇప్పుడే పాపం మొన్న రీసెంట్గా కూడా రండమ్మా అని వాళ్ళ మిస్సెస్ అదే వాళ్ళ కోడలు కూడా చెప్పారు, వెళ్ళలేకపోతున్నా, వెళ్ళాలి వాళ్ళ ఇంటికి కూడా. ఓకే, చాలా చక్కటి గానం అమ్మ. ఇంకా చాలా విషయాలు షేర్ చేసుకున్నందుకు ధన్యవాదాలు. కళా తపస్వి అయిన విశ్వనాథ్ గురించి కూడా ఒక మంచి పాట రాసి మళ్ళీ తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. సో చూసారు కదా, ఇట్లాంటి మట్టిలో మాణిక్యాలు చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మ్యాక్స్ టీవీ.